గౌరవనీయులు, నాకు ఇష్టమైన అభిమాని. నేను చాలా హీరోల కంటే నేను ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నా. ఏమిటంటే, మీరు ఆలోచన చేయండి. ఇప్పటికే తెలంగాణ కానీ దేశంలో కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల చాలామంది సతమతం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇట్లాంటి ఈవెంట్ల వల్ల అటు ఇటు వల్ల వాళ్ళు ఏదో చేసే అభిమానం కోసం వాళ్ళందరూ వస్తూ ఉంటారు. కాబట్టి నా విన్నపం ప్రకారం కొంచెం ఈ రకం కాకుండా ఏ రకంగానన్నా మీరు ఈ ఈవెంట్ను కండక్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. మన తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, ఆ యంత్రాంగంలో ఉన్నటువంటి హయ్యర్ అథారిటీ డీజీపీ ఎవరైనా కానీ రాష్ట్ర రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ సీఎంతో సహా అందరికీ సినిమా ఇండస్ట్రీ దిల్ రాజు గారు కూడా వారు కూడా అందరు అనుమతిస్తేనే ఇవన్నీ ఉంటాయి. మీరందరినీ కూడా నా వ్యక్తిగతంగా కానీ తెలంగాణ ప్రజల మీ అభిమానుల అందరి తరపు నుంచి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా మీరు ఈవెంట్ కండక్ట్ చేసుకుంటే చాలా మంచిది. కానీ ఏమైనా ఇబ్బంది అయిన తర్వాత అయ్యో సారీ అని చెప్తే సారీ అనే పదానికి మ్యాటర్ అయిపోయిన తర్వాత సారీ అనేటువంటి పదానికి అర్థాలు ఉండవు. దయచేసి అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తారో నేను ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర యంత్రాంగానికి నేను విన్నవించుకుంటున్నాను. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ఈ హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కళావేదికలో జరుగుతుంది. మరి దీనివల్ల ఇబ్బందులు జరుగుతాయని మీరు భావిస్తున్నారా? ఎస్ సార్, భావిస్తున్నాను. ముందుగా నేను మన మాట ఛానల్కి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దీన్ని క్యాప్షన్ పెట్టుకున్నారు కాబట్టి ఆ విధంగా ఇప్పుడు మీరు అడిగేటువంటి క్వశ్చన్కి హరిహర వీరమల్లు అనేటువంటి ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్ శిల్పకళా వేదికల్లో చేస్తున్నారు. మీరు అనేటువంటి విధానంలో నేను ముందుగా ఒక మాట చెప్పదలుచుకుంటా. సమాజం గురించి, సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి ఆలోచన విధానం చేసేటువంటి వ్యక్తులు నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరంటే, ఒకటి ఆర్ నారాయణమూర్తి, ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరూ ప్రజల్లో ఉన్నటువంటి మానవతా విలువలు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి వీళ్ళు సినిమాలు తీసేవారు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి కళావేదికలో ఓన్లీ 1500 మందికి టికెట్లు 1500 మందికి మాత్రమే అనుమతి. దాని కెపాసిటీ కూడా అంతే, 1500 మంది కరెక్టే. కానీ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ను మనం మరవక ముందే అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప సినిమాకి కొడుకు అమ్మ ఇద్దరు తొక్కిసలాటలో చనిపోయారు. ఇది రోడ్డు మీద. మీరు శిల్పకళా వేదికలో 1500 మందికి టికెట్ చూపించిన వాళ్ళకు మీరు అనుమతిస్తారు, అది కరెక్టే. సెక్యూరిటీ తోటి అన్ని విధాల మీరు అనుమతిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఒక గ్రేట్, ప్రపంచంలోనే దేశంలోనే ప్రపంచంలోనే ఆయన ఒక సెలబ్రిటీ. ఆయనను ఇష్టపడని వారు ఉండరు. బయటికి రాజకీయంగా ఎన్ని మాట్లాడినా కానీ వాళ్ళ లోపల మాత్రం వ్యక్తిగతంగా ఆయన అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఆ రోడ్డు మీద అంత జనాభా వచ్చినప్పుడు, అంతమంది చనిపోయినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వచ్చేటప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉన్నదని పబ్లిసిటీ అయిపోయిన తర్వాత రోడ్డు మీద ఎంతమంది జనాలు ఉండాలి? మళ్ళీ ఆయన ఓన్లీ ఒక యాక్టర్ కాదు, ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఉప ముఖ్యమంత్రి. ఆయనకి ఎంత ఫ్యాన్స్ ఉంటారు? ఇటు ఫ్యాన్స్ ఉంటారు, అటు మొక్కన రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత దేశ విదేశాలను ఉంచి కూడా 100 మంది ఫ్లైట్లలో కూడా వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. పవన్ కళ్యాణ్ అంటే అంత పవర్. సో ఇలాంటి శిల్పకళా వేదికలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ను అనుమతి ఇవ్వకపోతేనే మంచిదని నా ఉద్దేశం. సో సరే, మరి అనుమతి ఇవ్వకపోతే మరి ఎక్కడ చేద్దాం, ఎట్లా చేద్దాం అది అనుకుంటే, ఓకే, ఇదొక హరిహర వీరమల్లు అనేటువంటి సినిమా అనేది ఓన్లీ తెలంగాణలో మాత్రమే కాదు కదా.
ప్రపంచంలో కూడా వేరే దేశాల్లో కూడా రిలీజ్ అవుతుంది కదా, మీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోండి. మా తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చనిపోతున్నారు. సినిమా వాళ్ళంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటారు, మీరు అక్కడనే పెట్టుకోండి. అక్కడ జర్నీ చేసుకుంటా వస్తూ అంటారు. బైక్ మీద వచ్చే వాళ్ళు ఉంటారు, అభిమానం కొద్ది కార్లలో వచ్చి వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ వెహికల్ మాట్లాడి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇవంతా ఎందుకండి? మీ రాష్ట్రంలో చేసుకోండి. నేను పవన్ కళ్యాణ్కి వీర అభిమానిని. నేను ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ తోటి నేను 4 days ఉన్నా తిరుపతిలో పార్టీ పెట్టే ముందు. ఆయన వ్యక్తిగత గుణాలు ఏందో తెలుసు, ఆయన ఏందో కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఇలాంటి మానవతా విలువలు ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు అల్లు అర్జున్కి కూడా చిన్న పొరపాటు చేసినావు, సందర్శించవలసినటువంటి హాస్పిటల్లో నువ్వు పోవాల్సి ఉండే అన్నటువంటి కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇవన్నీ మీరు చేసినప్పుడు ఇలా పవన్ కళ్యాణ్ది ఏంటంటే పాత్ర ఉండకపోవచ్చు, కానీ రావడం మాత్రం అయినే కదా. ఎందుకంటే నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ వాళ్ళు వీళ్ళంతా ఇక్కడ ఈవెంట్ పెట్టుకుంటారు, మీరు రావాలి అయ్యేది అని అంటారు. అది వాళ్ళ ఇష్టం. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోవద్దు ఈ విషయాన్ని. హైదరాబాద్లో శిల్పకళా వేదికలో ఇప్పుడు ఇలాంటివి పెట్టుకోకుంటారు. శాంతి భద్రతలు అనేది ఇప్పుడు మంచిగా లేవు. చాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క తెలంగాణలో హైదరాబాద్లో చాలా క్రిటికల్ డేంజర్ జోన్లో ఉంది. ఈ విషయంలో మీరు కొంచెము తెలంగాణ గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ మానవత కోణంతో, దృక్పథంతో ఆలోచన చేసి మీరు ఏ విధంగా శిల్పకళా వేదికలో మీరు కనుక ఆ ఈవెంట్ను చేయాలని అనుకుంటున్నారో ఎలాంటి ఇన్సిడెంట్ కాకుండా మీరు ఆ విధంగా చేసుకున్నటువంటి భద్రత కనుక ఏర్పాటు చేసుకుంటే మాత్రం ఓకే. కానీ ప్రాణాలు పోయిన తర్వాత మాత్రం అయ్యో పాపం అని 4 రోజులలో హైలైట్ చేసి, పేపర్లలో హైలైట్ చేసి, టీవీలలో హైక్ చేసి ఇవన్నీ చేయడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు జీవితకాలము అనుభవించేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తరతరాల నుంచి కూడా వాళ్ళకి అన్ని విధాల కష్టాలు ఉంటాయి. మీరు మాత్రము కార్లలో వస్తూ అంటారు, పోతా అంటారు. మీరు రండి, మీ హోదాకు మీ తగ్గట్టు ఉండండి, దానికి మీకు కాదంటలేదు. కాకపోతే మామూలు జనాలు చనిపోవడం బాధాకరమైనటువంటి ఉద్దేశంలో దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఈవెంట్ను కండక్ట్ చేసుకోండి. నా వ్యక్తిగత విషయం నేను అనుకునేది ఏంటంటే ఈవెంట్ను ఇక్కడ వద్దు, మీ ఆంధ్రప్రదేశ్లో మీరు చేసుకోండి. సరే, ఈవెంట్ వల్ల ఇబ్బందులు వస్తాయి గ్యారెంటీ చెప్పగలుగుతారా? గ్యారెంటీ చెప్పగలుగుతా సార్. ఎందుకు చెప్పగలుగుతా అంటే అది 24th గురువారము. ఆ తర్వాత ఏంటంటే అది కూడా ఈవినింగ్ పెట్టేసుకుంటారు వీళ్ళు. మా నుంచి జర్నీ చేస్తారు. ఇంకోటి కూడా ఆలోచన చేయండి సార్, అదే మధ్యాహ్నం పూట ఈవినింగ్ పూట పెట్టుకుంటే వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి సార్? వీళ్ళకి ఏమన్నా అకామిడేషన్ ఇస్తున్నారా? మీరు వస్తారా అని లేదు అన్నట్టే ఉంటుంది. మరి వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వండి. మరి 1500 మంది ఉన్నారు కదా, 1500 అకామిడేషన్, నైట్ కూడా అక్కడ పడుకుంటాడు, అకామిడేషన్ ఇవ్వండి. మరి అట్లుంటుందా? మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈవెంట్ అయిపోయినా పని అయిపోయిందా, రైట్, ఓకే, హైక్ చేయాలి, సినిమాలలో కొన్ని కోట్లు సంపాదించుకొని మనకు గిన్ని కోట్లు అయిపోయినాయి, గిన్ని కోట్లు వచ్చినాయని చెప్పని అనుకోవాలి. మీ వ్యక్తిగత సౌలభ్యం కోసం మాత్రమే ఈ రోజు డబ్బు సంపాదిస్తున్నారు తప్ప కానీ ఏ విధంగా మీరు అంత జనాలకు ఉపయోగపడే సినిమాలు ఏమున్నాయండి? ఏం లేవు. జనాలకు ఉపయోగపడే సినిమాలు రావు. ఈ ఈవెంట్ల పేరు మీద పిలుచుడు ఇవన్నీ చేసారు. కాకపోతే ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా ఏంటంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉండవు, నారాయణమూర్తి సినిమాలో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉండవు. ఇప్పుడు అంత వేరే సినిమాలల్లో అన్పార్లమెంటరీ వర్డ్స్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇవంతా వాడి వాళ్ళంతా సినిమాని హైక్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని సమాజం మీద చిన్న చూపు చూసుకుంటా ఇవన్నీ చేసుకుంటూ ఉంటున్నారు. నా ఉద్దేశం అయితే అది సార్.